చిన్నప్పుడు మా డ్యాడీ ఎంత బిజీగా ఉన్నా అన్ని పనులు పక్కన పెట్టి హాలిడేస్‌లో నాకు, మా తమ్ముడికి బుక్స్‌కి అట్టలేసేవారు. డే అంతా వర్క్ చేసి వచ్చి లిటరల్‌గా నైట్ డిన్నర్ చేసిన తర్వాత 9, 10 ఆ టైంకి కూర్చొని 1:00, 2 వరకు కూడా కూర్చొని అట్టలేసేవారు. అండ్ ఇప్పుడు నేను నా ఇష్టానికి, నా ప్యాషన్‌కి నేనేదో చేసుకుంటుంటే మళ్ళీ ఈ ప్యాకింగ్‌కి హెల్ప్ చేస్తున్నారు. నాకు లిటరల్లీ ఆ పాత డేస్ అన్నీ గుర్తొచ్చినాయి ఒక్కసారిగా. ఈ పీసెస్ అన్నీ రెడీ అయ్యి చాలా టైం అయినా కూడా నాకసలు ప్యాక్ చేయడానికి టైం లేకుండే అనమాట. మా మమ్మీ, డ్యాడీ గృహప్రవేశం ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వచ్చారు హైదరాబాద్. "ఎందుకివి ఇలానే ఉంచేసావు? వాళ్ళకి పంపియక్కర్లేదా?" అని అడిగారు. ప్యాక్ చేయడానికి టైం లేదని ఒక్క మాట అన్నా అంతే. ఇంక స్టార్ట్ చేద్దామని చెప్పి కూర్చున్నారు. ఇంక ఇంట్లో అందరూ కూర్చొని హెల్ప్ చేశారు. నేనొక్కదాన్నే కూర్చొని చేస్తే 1 వీక్ పడతదో, ఎన్ని డేస్ పడతదో తెలీదు. కానీ వీళ్ళందరూ చెయ్యేసేసరికి ఒక 2½ అవర్స్‌లో మొత్తం ప్యాకింగ్ ఎవ్రీథింగ్ ఫినిష్ అయిపోయింది. ఐ రియల్లీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. దేవుడు నాకు నిజంగా ఒక సూపర్ అమేజింగ్ ఫ్యామిలీని ఇచ్చారు. దానికి నేను చాలా గ్రేట్‌ఫుల్ ఉన్నా అసలు. అండ్ కరెక్ట్‌గా ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయే టైంకి క్లయింట్ కాల్ చేసి పీసెస్ రెడీ అయ్యాయా అని అడిగారు. సో, ఇంక నేను సూపర్ హ్యాపీ అయిపోయాననమాట. అన్ని టైంకి రెడీ అయిపోయాయని.